इजी एक्सप्रेस के 99 स्टोर का एक और ब्रांच अपोजिट सीता क्लिनिक तेजस कॉम्प्लेक्स बेगम बाजार में खुल चुका है। फ्रेंचाइजी और दीगर तफसीलात के लिए स्क्रीन पर दिए गए नंबर्स पर राब्ता पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, जानते हैं आज की एक अफसोसनाक खबर पर। आज की हमारी ये खबर है वरंगल से। फाइनेंसर्स का जुल्म सितम हद से ज्यादा हो रहा है, क्योंकि जब से लॉकडाउन हुआ है तब से लेकर आज तक आम आवाम परेशान है, जिनकी हालत आज भी नहीं सुधर पाए। वहीं पर फाइनेंसर हरासानी कर रहे हैं। एक ऑटो ड्राइवर ने फाइनेंसर की हरासानी से तंग आकर अपने ही ऑटो को आग लगा दी और उसके बाद मीडिया से क्या कहा वो हम आपको दिखाते हैं। ఏమో ఆయన అంటే పోతాడు, ఆయన పోతాడు, ఒక ఆయన పోతాడు, నాకు ఆయన పోతాడు పో. ఫైర్ ఇంజన్ ఎందుకు ఓరు బారి సిల్వేరు ప్రవీణ, మాది వెంకటాపూర్ గ్రామం, పర్కల మండలం, వరంగల్ రూరల్ జిల్లా. అన్న నేను సర్పంచ్ పోటీ చేసి 10 లక్షలు ఓడగొట్టుకొని ఉండి వచ్చి నేను ఉపాధి కోసం ఏ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఓడిపోయి కొన్ని పరిస్థితుల ప్రభావం బట్టి ఓడిపోయినా నేను కొంత అమౌంట్ ఖర్చు పెట్టుకొని నాకు జీవనోపాధి కోసం ఆటో తీసుకున్నా, ఫైనాన్స్లో తీసుకున్నా. 40,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి ఫైనాన్స్ తీసుకున్న. పద్మసాయి ఫైనాన్స్, వరంగల్ అంటర్ రోడ్డు. పద్మసాయి ఫైనాన్స్లో నేను ఫైనాన్స్ తీసుకున్న ఎప్పుడు తీసుకున్నా ఒక 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి ఒక 6-7 కిస్తీలు కంటిన్యూగా నేను కట్టినా. 6-7 కిస్తీలు కంటిన్యూగా కట్టిన తర్వాత ఈ లాక్డౌన్ సమయంలో నేను కట్టలేకపోతే ఈ లాక్డౌన్ దృష్టిలో పెట్టుకుని కూడా వాళ్ళు ఆ ఫైనాన్స్ వాళ్ళు ఏమి ఎక్స్క్యూజ్ చేయకుండా ఈ రోజు ఇప్పుడు వచ్చి అంటే అప్పుడు బండి గుంజుకపోయారు. అప్పుడు రూమ్ ముందట డిస్టర్బ్ అవుతుంది, పరువు పోతుంది అని చెప్పేసి వాళ్ళకు బండి అప్పచెప్పిన తర్వాత 25,000 రూపాయలు, అక్షరాల 25,000 రూపాయలు కట్టి బండి తీసుకొచ్చుకొని మళ్ళీ నడుపుకున్న క్రమంలో ఈ మధ్యలో నేను బండి తీసుకొచ్చుకొని 2 మంత్స్ అవుతుంది, 3 మంత్స్ అవుతుంది. ఒక నెల కిస్తీ కట్టిన, ఇంకొక 2 నెలల ఈఎంఐలు పెండింగ్ ఉంటే ఈ రోజు సాయి అనే మేనేజరు, పద్మసాయి మేనేజరు, ఆ ఎగ్జిక్యూటివ్ ఇంకొక వ్యక్తి, వాళ్ళిద్దరు వచ్చి చాలాసేపు డిస్కస్ చేశారు. అన్న నేను ఫస్ట్ వరకు కడతా, నాకు అవకాశం ఇవ్వండి, నేను ఎంతో కొంత పొలం పెట్టుకున్నా, ఆ వడ్లు వస్తే నా బండి సరిగా నడపలేదు, నీ కమర్షియల్ వెహికల్ కదా, నువ్వు బండి నడుపుకొని సాతగాను ఏం మనిషిరా నువ్వు, సాత కాకపోతే కమర్షియల్ వెహికల్ కాబట్టి నువ్వు నడుపుకొని ఫైనాన్స్ కట్టాలి అని చెప్పి మాట్లాడుతుంటే, అన్న నాకు బండి నడవలేదు, కొన్ని సమస్యల వల్ల బండి నడతలేదు, కరోనా నుంచి ఆటోలలో ఎవరు ఎక్కుతలేరు, కనీసం బస్సులలో కూడా ఎక్కుతలేరు, కానీ మా ఆటోలలో ఎవరు ఎక్కుతారు అన్న, కానీ ఎక్స్క్యూజ్ చేయండి అన్న ప్లీజ్ అన్న అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసినా కానీ నాకు అవన్నీ కుదరదు, నువ్వు అమౌంట్ కట్టాల్సిందే అని చెప్పి బాగా ఫోర్స్ చేసి ఆ రూమ్ దగ్గరకు వచ్చి, నేను వెంకటాపూర్ విలేజ్ అయితే నేను పర్కల్లో రెంట్కుంటా, రాజేందర్ రెడ్డి పిల్లల హాస్పిటల్ పైన నేను రెంట్కుంటా అన్న. అక్కడికి వచ్చి వాళ్ళ వల్ల నేను బండి ఇయ్యను అంటే ఇద్దరు సీజర్స్ని పిలిపించి ఈ రోజు ఒక 100 మంది కూడేటట్టు నా పరువు తీసి, నాకు ఈ బండి ముఖ్యం కాదు, పైసలు ముఖ్యం కాదు, కానీ 100 మంది ముందట నా పరువు తీసి అది నేను బాధపడుతున్నా. నాలాగా ఎవరికి ఇప్పుడు ఇక్కడ మన స్టేట్ మొత్తంలో, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అన్న. వాస్తవంగా తెలంగాణ గవర్నమెంట్ ఆటో డ్రైవర్ల గురించి ఏదైనా ఒక చర్య తీసుకుని వాళ్ళకి ఏదైనా ఒక న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నష్టపోయినా పర్లేదు, నాకు ఏమైనా పర్లేదు, నాకు సాధ్యం కాక, నా వల్ల కాక నేను ఆ పని చేసినన్నా సరే, మీరంతా ప్రజలైనా మీడియా అయినా మీరు క్షమిస్తారో, గవర్నమెంట్ క్షమించదో నాకు అంత అనవసరం, కానీ వాళ్ళకనే న్యాయం చేసి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఒత్తిడికి గురవుతున్న వాళ్లకు న్యాయం చేయాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతాను. నాకు ఏం లేదు, వచ్చి బండి స్టేషన్ ముందటనే పెట్టుకున్నా, స్టేషన్ ముందట పెట్టి నా బండ్లే డీజిల్ తీసి పోచి బండి అటు పెట్టి నేను ఇడికి వచ్చి నా ప్రాబ్లం మొత్తం చెప్పిన. సార్ నాది ఇది పరిస్థితి, నన్ను ఇట్లా టార్చర్ చేశారు, నన్ను ఇట్లా ఫైనాన్స్ వల్ల నేను ఇట్లా ఇబ్బంది పడుతున్నా, నేను చేసిన తప్పు అయితే గీ సార్, నాలాగా స్టేట్ మొత్తంలో బాధపడుతున్నారు, ఆటో డ్రైవర్లు మొత్తం బాధపడుతున్నారు.
బాధపడుతున్నారు, వాళ్ళకన్నా న్యాయం చేయండి అని చెప్పి నేను సార్ దగ్గరికి వచ్చి, సిఐ సార్ దగ్గరికి వచ్చి నేను కలిసిన తర్వాత మాట్లాడదామని చెప్పి నన్ను పక్కకు తీసుకొచ్చి పక్కకు పెట్టిండు సార్. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒకటే, మొత్తం మీద ఫైనాన్స్ వల్ల ప్రాబ్లమ్స్, కరోనా ఇండియా మొత్తం అదైతే అంటే వీళ్ళకి ఒకటి ఈ తెలంగాణ స్టేట్ లో, మన వరంగల్ రూరల్ లో వీళ్ళకి ఏమైతుంది, ఎందుకు ఇంత స్ట్రగుల్ చేస్తాను. నేను ఒక డిగ్నిటీగా ఉండి సరే నేను ఏదేమైనా కానీ ఏదో ఒక పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలని 2 పిల్లలతోటి కష్టపడుకుంటే నేను బండి నడిపి రోజు 300-400 సంపాదించుకునే పరిస్థితి ఆటో ద్వారా. ఇది అంతా జనానికి తెలిసిన విషయమే అన్న. అలాంటి సందర్భంలో వాళ్ళు వచ్చి నన్ను ఇంత ఫోర్స్ చేసి ఇట్లా చేస్తే సరే నేను ఏమైనా పర్వాలేదు, నాకేమైనా పర్వాలేదు, కానీ ఈ స్టేట్ లా ఆటో డ్రైవర్లకు గవర్నమెంట్ సాయం చేయాలని ఒకటే కోరుకుంటున్నా. నాకే కేసు వేసినా ఏ శిక్ష వేసినా నేను భరిస్తా, ఇక్కడ ఈ సంఘటన జరిగినందుకు భరిస్తా, కానీ నా అన్నదమ్ములకు ఆటో డ్రైవర్లకు వాళ్ళందరికీ సాయం చేయాలని ఒకసారి ప్రభుత్వానికి కోరుతున్నా, అంతే, అంతకంటే నేనేం చెప్పుకోలేను. मोटापे का वाहिद इलाज बगैर किसी दवा और एक्सरसाइज के 1 घंटे में 500 ग्राम से लेकर 1 किलो तक वजन कम किया जाएगा। नई टेक्नोलॉजी के जरिए ट्रीटमेंट किया जा रहा है SPS स्लिमिंग एंड ब्यूटी क्लिनिक में। इस इलाज से आपको किसी भी तरह के साइड इफेक्ट्स भी नहीं होंगे। कलर इंप्रूवमेंट, पिंपल्स और डार्क सर्कल्स के लिए भी आप आ सकते हैं SPS स्लिमिंग एंड ब्यूटी क्लिनिक, हैदराबाद, एबिट्स बिसाइड अगरवाला स्वीट हाउस। स्क्रीन पर दिए गए नंबर्स पर कॉन्टैक्ट करें।